లెజెండరీ ఫుట్బాల్ ప్లేయర్ హైదరాబాద్ కు వస్తున్నాడు. ఉప్పల్ స్టేడియంలో ఫ్రెండ్లీ సాకర్ మ్యాచ్ ఆడబోతున్నాడు. అవతల మెస్సీ టీం. దాంతో పోటీ పడేది ఎవరో తెలుసా? తెలంగాణ ఛాంపియన్స్ ఆర్ఆర్ టీం. ఎస్, రేవంత్ రెడ్డి టీం. స్టార్ ప్లేయర్ తో తానే స్వయంగా తలపడబోతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి. ప్రాక్టీస్ లోనే ట్రైలర్ చూపిస్తున్నారు. మైదానంలో మెరుపు వేగంతో కదులుతున్నారు. ఎంత ఫ్రెండ్లీ మ్యాచ్ అయినా గెస్టే గోలే అన్నట్టుగా పర్ఫెక్ట్ ప్రాక్టీస్ తో రెడీ అవుతున్నారు రేవంత్ రెడ్డి. రాజకీయాల్లో స్ట్రాటజిక్ లీడర్, గ్రౌండ్ లో రాజీ పడని ప్లేయర్, మెస్సీతో మ్యాచ్ కి బరాబర్. నాట్ ఓన్లీ తెలంగాణ, కంట్రీ వైడ్ ఇప్పుడు ఈ సాకర్ మ్యాచ్ పైనే డిస్కషన్. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ నెల 13న జరిగే మ్యాచ్ లో అర్జెంటీనా లెజెండరీ ఫుట్బాల్ ప్లేయర్, వరల్డ్ వైడ్ ఫాలోయింగ్ ఉన్న పాపులర్ లియోనల్ మెస్సీ గ్రౌండ్ లోకి దిగుతున్నాడు. ఈ స్టార్ ప్లేయర్ తో తలపడబోతోంది సీఎం సూపర్ టీం. ఫార్మాలిటీకి కాదు, సీరియస్ ప్లేయర్ గా టీం ని లీడ్ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీరియస్ ప్రాక్టీస్ మొదలైంది. ప్రత్యర్థులపై పదునైన విమర్శలతో విరుచుకుపడే నాయకుడిగానే ఇన్నేళ్లు రేవంత్ రెడ్డిని చూసిన వాళ్ళు ఆయనలో ఆటగాడిని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఎన్నో ఏళ్లుగా టోర్నీలు ఆడుతూ వస్తున్న ఆటగాళ్లలాగే గ్రౌండ్ లో మెరుపు వేగంతో కదులుతున్నారు రేవంత్ రెడ్డి. మెస్సీ టీం ఎంత స్పెషల్ అయినా తన టీం ని కూడా అంత తేలిగ్గా తీసుకోవద్దని ప్రాక్టీస్ తోనే చెప్పేస్తున్నారు సీఎం. జట్టుతో తలపడే తెలంగాణ టీంలో రేవంత్ రెడ్డి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కాబోతున్నారు. ఆయన టీం కెప్టెనా లేక జట్టు సభ్యుడు మాత్రమేనా అన్నది పక్కన పెడితే అస్సలు సిస్సలు ప్లేయర్ల ప్రాక్టీస్ ని లీడ్ చేస్తున్నారు. ఫుట్బాల్ గేమ్ కి ప్రాక్టీస్ తో పాటు టాక్టిక్స్ కావాలి, ఫుల్ ఫిట్నెస్ ఉండాలి. పర్ఫెక్ట్ ప్లేయర్లా అవన్నీ తనకున్నాయని ప్రూవ్ చేసుకుంటున్నారు తెలంగాణ సీఎం. మెస్సీతో గేమ్ అంటే మామూలుగా ఉండదని ఆయనకు తెలుసు. అందుకే అంత బిజీ షెడ్యూల్లో కూడా రాత్రిపూట కొంత టైం కేటాయించి గ్రౌండ్ లో ఆట ఆడేస్తున్నారు. సీఎం అయ్యాక ఒకసారి హెచ్సియూకు వెళ్లి గ్రౌండ్ లో సరదాగా కాసేపు ఫుట్బాల్ ఆడారు రేవంత్ రెడ్డి. ఏడాది ఏప్రిల్లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభం సందర్భంగా పిల్లలతో కలిసి ఆడిన సరదా ఆటలో జస్ట్ ట్రైలర్ మాత్రమే చూపించారు. మెస్సీతో మ్యాచ్ లో 9వ నెంబర్ జెర్సీతో దిగుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఫుట్బాల్ క్రీడలో అసాధారణ ప్రతిభ ప్రదర్శించిన ప్రభుత్వ పాఠశాలల యువ విద్యార్థులు ఆయన టీంలో ఉంటారని చెప్తున్నారు. చాలా మందికి తెలుసో తెలీదో కానీ ఫుట్బాల్ గేమ్ కు తెలంగాణ సీఎం వీరాభిమాని. తన కాలేజ్ డేస్ లో రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడేవారు. ఇప్పుడు కూడా సమయం దొరికినప్పుడల్లా రేవంత్ రెడ్డి అప్పుడప్పుడు ఫుట్బాల్ ఆడతారని, ఇందుకోసం ఆయనకు టీం కూడా ఉందని చెప్తారు. అర్జెంటీనాకే చెందిన మారడోనా రేవంత్ రెడ్డికి ఇష్టమైన ఆటగాడంటారు. ఇప్పుడు అదే దేశానికి చెందిన లెజెండరీ ప్లేయర్ తో సీఎం టీం తలపడడం చిన్న విషయమేం కాదు. ఫ్రెండ్లీ మ్యాచ్ అయినా సీరియస్ గానే ఉండబోతోంది గేమ్. మెస్సీ టీంతో రేవంత్ టీం ఎలా తలపడుతుంది, ఆ మ్యాచ్ ఎలా ఉండబోతోందో అని ఫుట్బాల్ ప్రేమికులంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆట విడుపుగా ఈ మ్యాచ్ ఆడడం లేదు తెలంగాణ సీఎం. గ్లోబల్ సమ్మిట్ కి కొనసాగింపుగా రేజింగ్ తెలంగాణ స్లోగన్ ని మరింత బలంగా వినిపించాలని టార్గెట్ పెట్టుకున్నారు. మెస్సీ సహకారంతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ని క్రీడా వేదిక నుంచి ప్రపంచానికి మరింతగా పరిచయం చేయాలన్న వ్యూహాత్మక ఆలోచనతో తానే స్వయంగా గ్రౌండ్ లోకి దిగుతున్నారు. గోట్ ఇండియా టూర్ లో భాగంగా అర్జెంటీనా లెజెండరీ ప్లేయర్ లియోనల్ మెస్సీ నెల 13న హైదరాబాద్ నగరానికి రావడమే ఓ ప్రత్యేకత అయితే, సీఎం టీంతో ఆయన ఆడబోతున్న ఫ్రెండ్లీ మ్యాచ్ ఇప్పుడు యావత్ దేశాన్ని ఆకర్షించబోతోంది. ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ టూర్ తో 10 రోజుల ముందే ఫుట్బాల్ జోష్ లో మునిగిపోయింది హైదరాబాద్ నగరం. 13న ఉప్పల్ స్టేడియంలో 7 వర్సెస్ 7 ఎగ్జిబిషన్ ఫ్రెండ్లీ మ్యాచ్ లో మెస్సీ బరిలోకి దిగనుండడం దేశవ్యాప్తంగా క్రీడాభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. RR9 జెర్సీతో సీఎం మైదానంలోకి ప్రవేశించనుండగా మెస్సీ LM10 జెర్సీతో ఆడతారు. మెస్సీతో పాటు టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్ కూడా పాల్గొనబోతున్నారు. దిగ్గజ క్రీడాకారుల్ని ఒకే వేదికపై ప్రత్యక్షంగా చూసే అవకాశం లభిస్తోంది అభిమానులకు. ఉప్పల్ స్టేడియంలో ఫుట్బాల్ ఫ్రెండ్లీ మ్యాచ్ టికెట్ల అమ్మకాలు నవంబర్ 28 నుంచి జొమాటో యాప్ లో ప్రారంభమయ్యాయి. 1750 నుంచి 30,000 రూపాయల దాకా టికెట్లు అందుబాటులో ఉన్నాయి. నెల 13న ఉదయం కోల్కతా ఈడెన్ గార్డెన్స్ ను సందర్శించిన తర్వాత సాయంత్రం మెస్సీ హైదరాబాద్ చేరుకుంటారు. 1950 నుంచి 70 దశకాల్లో ఫుట్బాల్ గేమ్ లో ఓ వెలుగు వెలిగిన హైదరాబాద్ కు మెస్సీ రాక మరోసారి గత వైభవాన్ని గుర్తు చేస్తోంది. మెస్సీ రేవంత్ టీమ్స్ ఫ్రెండ్లీ మ్యాచ్
ప్రపంచ దృష్టిని హైదరాబాద్ పైకి మళ్లించే ఘట్టంగా నిలవనుంది. మెస్సీ టూర్ పై తెలంగాణ సీఎం రేవంత్ చాలా ఆసక్తిగా ఉన్నారు. క్రీడా స్ఫూర్తితోనే మెస్సీతో ఫుట్బాల్ మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నానంటూ సోషల్ మీడియాలో ఫోటోల్ని షేర్ చేశారు. డిసెంబర్ 13న ఫుట్బాల్ దిగ్గజానికి స్వాగతం పలికి ఆతిథ్యం ఇవ్వడానికి తను ఎదురు చూస్తున్నానన్నారు రేవంత్. మా గడ్డపై మీలాంటి లెజెండ్ ను చూడాలని కలలుగన్న ప్రతి ఫుట్బాల్ అభిమానికి ఇదొక ఉత్తేజకరమైన క్షణమన్నారు సీఎం. మెస్సీ రాకతో స్పోర్ట్స్ హబ్ గా హైదరాబాద్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తుందని, తమ ఫ్రెండ్లీ మ్యాచ్ చరిత్రలో నిలిచిపోతుందని సీఎం భావిస్తున్నారు.